ఆంజనేయునికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు మంగళవారం. ఆ రోజున స్వామివారిని పూజిస్తే కుటుంబంలో సంతోషాలు వెల్లివిరుస్తాయని పండితులు చెబుతారు. ఆ రోజు ఆంజనేయుని తమలపాకులతో కానీ సింధూరంతో కానీ పూజిస్తే మన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయని అంటారు. అసలు ఆంజనేయుడికి ఎందుకు తమలపాకులు సింధూర పూజ అంటే ఇష్టమో, ఆ పూజ వెనుక ఉన్న రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సీతమ్మ వారిని దర్శించినప్పుడు హనుమంతుడు ఆమె పాపిట సింధూరం ధరిస్తుంటే చూసి అడిగాడట. అప్పుడు సీతమ్మ వారు శ్రీరాముని క్షేమం, సకల ఐశ్వర్యాలు కలగడం కోసం తాను పాపిట సింధూరం ధరిస్తానని చెప్పిందట. అది విన్న హనుమంతుడు, సీతమ్మ ఒక్క పాపిట సింధూరం ధరిస్తేనే శ్రీరామునికి అంత శుభమైతే తాను ఒళ్ళంతా సింధూరం అలంకరించుకుంటే రాముడికి ఇంకా మంచి జరుగుతుందని రాసుకున్నాడట. అయితే శరీరానికి పూసుకున్న ఆ సింధూరం రాలిపోతుంటే అది ఊడిపోకుండా ఉండేందుకు నువ్వుల నూనెలో కలిపి రాసుకున్నాడట. అందుకే ఆంజనేయుని పూజల్లో సింధూర పూజ ప్రధానమైనది. గంగ సింధూరంలో కొంచెం నువ్వుల నూనె కలిపి ఆంజనేయుని విగ్రహానికి కానీ చిత్రపటానికి కానీ అలంకరించినట్లయితే హనుమంతుని పరిపూర్ణ అనుగ్రహం మనకు లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఇక సీతమ్మ వారిని అన్వేషించడానికి లంకకు వెళ్ళిన హనుమంతుడు ఆమె జాడను తెలుసుకుని తిరిగి శ్రీరాముల వారి దగ్గరకు బయలుదేరాడు. హనుమంతుని రాక కోసం వానరులందరూ ఎదురు చూస్తున్నారు. అప్పుడు హనుమంతుడు తిరిగి వచ్చినప్పుడు సమీపంలో ఉన్న వనంలోని ఆకులు, పువ్వులు, ముఖ్యంగా తమలపాకులు ఆంజనేయుని మెడలో వేసి ఘనంగా స్వాగతం పలికారట. అందుకే ఆనాటి నుంచి హనుమంతునికి తమలపాకులంటే ఎంతో ప్రీతి. సీతమ్మ వారి జాడను కనుగొన్న ఆనందంలో ఉన్న హనుమంతుని మెడలో తమలపాకుల దండను వేయడం వల్ల స్వామి ఎంతో ప్రీతి చెందాడు. మరొక ముఖ్య విషయం ఏంటంటే, ఆంజనేయ స్వామి సహజంగా ఉగ్రస్వరూపుడు. తమలపాకుల దండ స్వామికి అలంకరించడం వల్ల స్వామి ఉగ్రస్వరూపం వీడి శాంత స్వరూపంతో భక్తులను అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం. అందుకే హనుమను తమలపాకులతో పూజించడం వల్ల సకల అభీష్టాలు సిద్ధిస్తాయని శాస్త్రం చెబుతోంది.